కొంచెం బ్యాక్ కొంచెం మేడం మేడం అన్ని సార్ జరగండి సార్ వాళ్ళు కొండ సురేఖ గారికి అలాగే ప్రతి సంవత్సరం తర్వాత ఓపెనింగ్ ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం చివరి గింజ అంటే చివరి పత్తి ఏదైతే కిలో పత్తి కూడా మిగలకుండా మొత్తం కొనేటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం వారికి అప్పచెప్పింది. వారు తప్పకుండా తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒరవడి తీసుకొచ్చారు. అదేంటి అంటే ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యాప్ పేరు వచ్చేసి కపాస్ కిసాన్ యాప్. ఆ యాప్లో వాళ్ళు ఫోన్ ద్వారా మరి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అన్నాడు మనకు ఏంటి స్మార్ట్ ఫోన్స్ వాడిన వాళ్ళు ఎవరు లేరు. మనం ఇంకా చదువుకున్న వాళ్ళే తక్కువ వాడతాను, చదువుకున్న వాళ్ళే మంచిగా వాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మంచిగా దాన్ని స్కాన్ చేసుకొని లేకపోతే ఏ విధంగా ఉందో అక్కడ ప్లే స్టోర్ నుండి కపాస్ యాప్ను మరి డౌన్లోడ్ చేసుకొని పత్తిని సమీప జిన్నికి మిల్లుకున్నందు అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవడం. మీరు ఎట్లంటే స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ ప్రకారం ఏ టైంకి మీకు టైం ఇస్తారో ఆ టైంకే మీరు పోయి మీరు డైరెక్ట్గా అమ్ముకోవచ్చు. ఫస్ట్లో తిరుపతి దేవస్థానంలో ఎట్లా ఉండేదంటే 4 రోజులు 5 రోజులు లైన్లలో నిలబడేటోళ్ళు. నిలబడ్డప్పుడు ఎంత కష్టమయ్యేదో మనకు తెలుసు. వాళ్ళు కూడా ఏం చేసిండ్రు, కంకణాల పద్ధతి తీసుకొచ్చిండ్రు. అంటే మీరు మీ జిల్లాలలో ఉండేటువంటి టీటీడీకి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తే ఆ టైంకు మనకు కంకణం కడతారు, ఆ టైంకు మనల్ని పంపిస్తారు. అంటే మనకు వెయిటింగ్ అనేది ఉండకుండా ఉంటుంది. అదే పద్ధతిలో రైతు కూడా రాగానే తన సరుకును అమ్ముకొని వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది. మర్నాడు 24 గంటల్లో పడుతుంది అమౌంట్, 24 అవర్స్లో పడుతుంది. 3 days నుంచి 5 days వరకు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోనే అమౌంట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. గతంలోనైతే మీరు ఆ చిట్టీలు పట్టుకొని ఇక్కడ వచ్చి వీళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అవసరం కూడా లేకుండా మీకు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లలోనే పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. మీకేమైనా ఇబ్బందులు ఉంటే మరి 1800-599-5779 ఈ నెంబర్కు మీరు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కి చేస్తే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తారు. లేదు అంటే ఇక్కడ హెల్ప్ డెస్క్లు కూడా మార్కెట్ ఆవరణలో పెట్టారు. అక్కడికి వచ్చే హెల్ప్ డెస్క్ ద్వారా కూడా మీకేమైనా సమస్య ఉంటే వాళ్ళ ద్వారా క్లియర్ చేసుకొని మీరు ఆ పత్తిని మీరు అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి గతంలో 24-25లో మన మార్కెట్కు వచ్చిన పత్తి వివరాలు ప్రైవేటు కొనుగోలేమో 2,82,454 క్వింటాలు, CCI ద్వారా కొనుగోలు అయినాయి 13,16,417 క్వింటాలు. మొత్తం కొనుగోలు వచ్చేసి 15,998,871 15,98,871 క్వింటాలు.
మరి గత సంవత్సరము అమ్ముకున్న రైతుల సంఖ్య వచ్చేసి 47,829 మంది రైతులు వాళ్ళు ఈ యొక్క పత్తిని అమ్ముకోవడం జరిగింది. మరి ఈరోజు 25-26లో మార్కెట్కు వచ్చిన పత్తి వివరాలు ఏంటంటే 35,298 క్వింటాలు పత్తి మార్కెట్ యార్డుకు వచ్చింది ఇప్పటి వరకు. ఈ సంవత్సరానికి నోట్ చేయబడింది ఏంటంటే మొత్తం జిన్నింగ్ మిల్లులు వచ్చి 23, జిన్నింగ్ మిల్లుల సామర్థ్యం రోజుకు 4,980 వేళ్ళు వాటి సామర్థ్యము. పత్తి రైతు మెరుగైన సేవలు అందించుకోవడానికి గాను జిన్నింగ్ మిల్లు వద్ద వేచి ఉండి సమస్యలు తొలగించుకున్నటకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు మద్దతు ధర కోసం 8,110 ధర కోసం పత్తిలో తేమ శాతం 80% పెంచకూడదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 8% ప్రతి ఒక శాతానికి ₹81.10 ధర తగ్గుతుంది. అంటే పత్తి శాతం అది ఏదైతే తేమ శాతం పెరిగిన కొద్దీ ధర ₹81.10 ధర తగ్గుతూ ఉంటుంది. తేమ శాతం 12% దాటిందంటే ఉన్న పత్తిని CCI వాళ్ళు కొనుగోలు చేయరు. కాబట్టి మనం 12% వరకు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి మా పత్తి కొనట్లేదు అని అనడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ముందే అన్ని గైడ్లైన్స్ ఇచ్చారు కాబట్టి ఆ గైడ్లైన్స్ ప్రకారమే రైతులు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారు కోరుతా ఉన్నాను.